91 బ్యాచ్ వచ్చినప్పటికి పరిస్థితులు ఎలాగుంటాయి ఆంధ్రప్రదేశ్ పోలీసు? మీరు రిటైర్ అయ్యేసరికి పరిస్థితులు ఎలాగొచ్చాయి? అంటే ప్రజలకి పోలీసు గ్యాప్ పెరిగిందా లేదా? పోలీస్ ఇమేజ్ తగ్గిందనుకోవాలా? పెరిగిందనుకోవాలా? లేదా అలాగే ఉందనుకోవాలా? మీరు నాకు చెప్తున్నట్లుగా సైబర్ క్రైమ్ మీద ఎలాంటి ఛాలెంజెస్ వస్తుంటాయి? దాన్ని ఎలాగ రెక్టిఫై చేయాలి ఆఫీసర్స్? ముఖ్యంగా మీ దగ్గర మాప్ ఒకవేళ గ్యాదర్ అయితే మీరు ఎలా కంట్రోల్ చేసేవారనేది మీ కేస్ స్టడీస్ ఉన్నాయి. అది ఇప్పుడున్న జనరేషన్కి చెప్పండి. ఈ 3 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు మీ కుటుంబ నేపథ్యం, పోలీస్ యూనిఫామ్ బై ఛాన్సా బై చాయిస్? యాక్చువల్గా నేను మినిస్ట్రీ స్టాఫ్ జాయిన్ అయ్యానండి. మీ నేటివ్ ప్లేస్ ఫాదర్? మా ఫాదర్ కూడా పోస్ట్ డిపార్ట్మెంట్లో పోలీస్ ఫ్యామిలీ. విజయనగరం మా నేటివ్ ప్లేస్. అక్కడే నా బీకామ్ చదివాను. మొత్తం ఎడ్యుకేషన్ అంతా విజయనగరం. తర్వాత మినిస్ట్రీ స్టాఫ్గా జాయిన్ అయ్యాను. జాయిన్ అయ్యి కొన్నాళ్ళు చేసిన తర్వాత యాక్చువల్గా అక్కడ కూడాను ఎక్కువగా వర్క్ చేసేవాడిని. అందరూ కూడాను ఏదైనా ఏ పనైనా చేయగలను అని ఒక నమ్మకం ఏర్పడింది. నాకు అప్పుడు ఏమనిపించిందంటే మినిస్ట్రీ స్టాఫ్లో ఇంత కష్టపడుతున్నాను, దాని మీద పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళి హానెస్ట్గా చేస్తే మంచి పేరు తెచ్చుకోవచ్చు కదా అనే ఉద్దేశంతో వచ్చానండి. ఓకే. మీ నాన్నగారు ఏం చేసేవారండి డిపార్ట్మెంట్? కానిస్టేబుల్ చేసేవారు. ఒక పోలీస్ క్వార్టర్స్లో ఉన్నారు మీరు. పోలీస్ క్వార్టర్స్లో ఒక కానిస్టేబుల్ పడ్డ కష్టాలు నష్టాలు అన్నీ చూసుంటారు. ఒక పండగ ఉండదు, ఒక పుట్టినరోజు ఉండదు, ఇవన్నీ తిరిగి నాన్నగారు అవన్నీ చూసిన తర్వాత మీకు కూడా అనిపించుంటుంది, ఓ మంచి పండగ వచ్చింది, నాన్న లేరు, ఏమైనా బాధ ఉంటుంది. స్కూల్లో మీ చదువుకున్న టైంలో టీచర్ పేరెంట్ మీటింగ్ అయినప్పుడు నాన్న రాలేదే అని ఉంటుంది. ఇవన్నీ చూసిన తర్వాత కూడా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు అనుకున్నారు? ఇంకా వేరే డిపార్ట్మెంట్కి వెళ్ళొచ్చు కదా? లేదు, నాకైతే యూనిఫామ్ మీద ఒక ప్యాషన్ ఉందా? మంచి అభిప్రాయం ఉండేది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద మంచి అభిప్రాయం ఉండేది. అది కాకుండా నేను చెప్పాను కదా ఆల్రెడీ, ఎలాగైనా కష్టపడితే మంచి పేరు తెచ్చుకోవాలని ఒక ఉద్దేశంతో. అందులోని ఇంకోటి ఏంటంటే పబ్లిక్కి సర్వీస్ చేయొచ్చు. మిగతా డిపార్ట్మెంట్స్ కూడా చేయొచ్చు, కానీ దాంట్లో మన దగ్గరికి 100 మెంబర్స్ వస్తే మినిమం 90% అయినా న్యాయం చేసామని ఒక సంతృప్తి ఉంటుంది. వేరే డిపార్ట్మెంట్స్ అనుకోండి, మన పని మనం చేసినట్టే ఉంటుంది తప్ప దీంట్లో వచ్చిన వాళ్ళకి న్యాయం చేస్తే ఆ సంతృప్తి వేరు. ఆ ఉద్దేశంతో ఈ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యాను. అది మ్యాక్సిమం నాకైతే కంటైన్మెంట్ ఉంది. నేను ఎక్కడ చేసినప్పటికీ ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోలేదు, మంచి పేరుతోటే వచ్చాను. ఎక్కడ కూడా పోస్టింగ్స్ కూడా నేను ట్రై చేయక్కర్లేకపోయింది. ఆఫీసర్లు నన్ను గుర్తించారు, అది నా అదృష్టం. సార్ 91లో ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడండి? 91లో ట్రైనింగ్ అయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆనందపురం అండి. ఆనందపురం తర్వాత ఫస్ట్ పోస్టింగ్ స్టీల్ ప్లాంట్ క్రైమ్. అంటే ట్రైనింగ్ ఆనందపురంలో అయ్యారా? ప్రాక్టికల్ ట్రైనింగ్ ఆనందపురం. ఫస్ట్ పోస్ట్ గాజువాక స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్. అప్పుడు స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ ఉండేది అప్పుడు, కోర్మన్పాలెం జంక్షన్ లో ఉండేది. అక్కడ క్రైమ్ అంటే జనరల్ గా కూడాను స్టీల్ ప్లాంట్ క్రైమ్ అంటే అక్కడ ఏం పని ఉంటది అన్న ఒక అభిప్రాయం ఉండేది. కానీ నేను వెళ్ళి మినిమం 90% ఆఫ్ ప్రాపర్టీస్ రికవర్ చేసేవాడిని. అందులోని ఇంకోటి ఏంటంటే ఒక భయం క్రియేట్ చేసాం. స్టీల్ ప్లాంట్ జనరల్ ప్రాపర్టీస్ అంటే ప్లాంట్ ప్రాపర్టీస్ ఎవరికి గవర్నమెంట్ ప్రాపర్టీ, కానీ దానికి ఒక గవర్నమెంట్ ప్రాపర్టీస్ కనుక ఎవరికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు. అవతల ఎంప్లాయీస్కి ఉండదు, మిగతా వాళ్ళకి కూడా ఉండదు. అయినప్పటికీ క్రైమ్ తగ్గించాలనే ఉద్దేశంతో నేను రాత్రి పగలు కష్టపడి స్టీల్ ప్లాంట్లో సెక్టార్ 11లో కానీ సెక్టార్ 7లో ఆ ప్రాంతంలో ఎక్కువగా DHP అవ్వడానికి కారణం ఏంటండి? యాక్చువల్గా అక్కడ అప్పటికే ఆర్గనైజేషన్ అలవాటు అన్నమాట. పక్క క్వార్టర్లో ఎవరున్నారు అన్నది ఎవరు పట్టించుకోరు. ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అనేది కూడా పట్టించుకునేవారు కాదు. దాంతో DHBs అప్పుడప్పుడు అయ్యేవి. అలాగే మేము చాలా మందిని పట్టుకున్నాం. స్నాచింగ్లు కూడా బాగా జరిగినప్పుడు అప్పుడు స్నాచింగ్స్ లేవా? ఇప్పుడు ఈ మధ్య DHBs తప్ప DHBs ప్లాంట్ అఫెన్సెస్ ఎక్కువ ఉండేవి. ప్లాంట్ అఫెన్స్ కి CSF ఉంది కదండి. CSF ఉన్నప్పటికీ కూడాను క్రైమ్ చాలా ఎక్కువ. ఎందుకంటే గోడలకి ఎంత మరీను గ్రూపులు 5 మంది 10 మంది చెప్పున వచ్చి గ్రూపులు వచ్చి కాపర్ కేబుల్ 1 మీటర్ ₹1,00,000 ఉంటుంది. వాడికి వచ్చేది ₹100. తెలీదు, ఎందుకంటే ప్లాంట్ లోనే కాల్చేసి పైన షీతింగ్ అంతా ప్లాస్టిక్ కాల్చేసి
ఆ రాగి ఏదైతే ఉందో అది తీసుకెళ్లేవారు. అచ్చా. మీటరు 50,000 అవ్వచ్చు, 1,00,000 అవ్వచ్చు, వాడికి వచ్చేది 100, 200 కానీ వాడికి దానికి వాల్యూ తెలీదు. అలాగే ఎంప్లాయీస్ కూడాను గవర్నమెంట్ ప్రాపర్టీ అని లెక్కల్లో ఉండేది, అందువల్ల ఫ్రీగా ఉండేది. దాంతో తీసుకొచ్చి గట్టిగా చేసాం. నేను ట్రాన్స్ఫర్ అయిపోతే ఎవరైతే అఫెండర్స్ ఉన్నారో నెక్స్ట్ కొనేవాళ్ళు ఉంటారు, వాళ్ళు పండగ కూడా చేసుకున్నారు నేను ట్రాన్స్ఫర్ అయిపోయాక. సార్ మీరు పనిచేసే టైంలో కోరమనపాలెం ఆ రోడ్డు అంతా నేరోగా ఉండేది. ఒక యాక్సిడెంట్ అయితే మినిమం 4-5 కిలోమీటర్ ఆగిపోయింది అప్పట్లో. మరి ఆ సమస్యలో తీసుకొచ్చారు, పరిష్కరించారు? నేను ఓన్లీ క్రైమ్ వర్క్. అవును, అయినా లాండ్ ఆర్డర్ మీద కాకపోయినా లాండ్ ఆర్డర్ ట్రాఫిక్ సెపరేట్ ఎస్ఐస్ ఉండేవారు. అయినప్పటికీ అప్పటికి మీరు అన్నట్టు ఎన్హెచ్ తయారవ్వలేదు. తయారవ్వకపోయినా ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. నేను 92, 93, 96 చేశాను, అప్పుడు ఇంత ట్రాఫిక్ ఉండేది కాదు. ప్లాంట్ ఏరియా వరకును రోడ్స్ అన్ని బాగానే ఉండేవి. ఆ జంక్షన్ నుండి టువర్డ్స్ అనకాపల్లి కొద్దిగా నేరోగా ఉండేది, కొంచెం ప్రాబ్లం ఉండేది కానీ అంత ప్రాబ్లం కాదు అప్పుడు. గాజువాక తర్వాత అండి స్టీల్ ప్లాంట్ తర్వాత 1 టౌన్ లాండ్ ఆర్డర్ అండి. ఓకే, ఇక్కడ కూడా న్యూసెన్స్ అంతా స్లమ్ ఏరియా కదా. స్లమ్ ఏరియాస్, కానీ అక్కడేమో పోలీస్ అంటే కొంచెం భయం ఉండేది. నెక్స్ట్ ఎంతసేపు ఆ రెల్లి వీధి, జాలార్పేట, నెక్స్ట్ ఈ ఏరియా ఏవియన్ కాలేజ్ ఇవన్నీ కూడా రౌడీస్ వాళ్ళు ఉండేవారు. అప్పుడు మాకు కొంచెం అనకూడదు కానీ హ్యూమన్ రైట్స్ పేరు చెప్పి లాఠీలు పక్కన పెట్టేస్తున్నాం. అప్పుడు కొంచెం లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలిగేవాళ్ళు. లాఠీలు విరగొట్టక్కర్లేదు, కొంచెం ఎలాగైనా సరే ఇప్పుడు 2 పార్టీలు వచ్చాయనుకోండి, ఎవడు తప్పు చేసాడో, ఎవడైతే కంప్లైంట్ ఇచ్చాడో కరెక్టా కాదా అని వెరిఫై చేసుకొని, ఒకవేళ కరెక్ట్ అవతల వాడు తప్పు చేసాడు అంటే వాడి ఎదురుగా వీడికి కొంచెం భయం చెప్తే వీడికి కూడా సాటిస్ఫై అయ్యేవాడు. భయం అంటే నోటితోనా కర్రతోనా? 2 రకాలుగా ఉండేది అప్పుడు. 2 రకాలుగా కమిషనర్స్ ఫస్ట్ నాయక్ గారు, తర్వాత మీనా గారు, ఆర్పి మీనా గారు. మీనా గారి టైం తర్వాత దుర్గా ప్రసాద్ గారు. మీనా గారి టైంలో 1 టౌన్ చేశాను నేను. ఆయన స్టీల్ ప్లాంట్ నుండి 1 టౌన్ తీసుకొచ్చారు. ఆయన టైంలో 1 టౌన్ చేస్తూ టాస్క్ ఫోర్స్ కూడా చేసామండి. టాస్క్ ఫోర్స్ నెక్స్ట్ 1 టౌన్లో సెయింట్ ఎలోషియస్ స్కూల్ ఉంది. సెయింట్ ఎలోషియస్ స్కూల్లో ICSE 10th క్లాస్ పేపర్ లీక్ అయింది. పేపర్లో కూడా ప్రింట్ అయిపోయేది. మాకైతే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు. అయినప్పటికీ మేము ఎంక్వైరీ చేసి 11 స్టూడెంట్స్ని అరెస్ట్ చేశాను. సేమ్ స్కూల్ స్టూడెంట్సే చాలా విచిత్రంగా చేశారు. దుర్గా ప్రసాద్ గారు వచ్చి 2 hours వాళ్ళని ఇంటర్వ్యూ చేశారు, కరెక్టేనా అని. ఏంటంటే వాళ్ళు హాస్టల్లో ఉండేవారు. హాస్టల్ నుండి కిటికీలోంచి లోపలికి వెళ్ళి పేపర్స్ బయటికి తీసి కట్ చేసి పేపర్స్ రాసుకుండేవారు. పేపర్ తీస్తే తగ్గిపోతే మళ్ళీ కౌంట్ తగ్గుతుందని రాసేసుకొని మళ్ళీ సీల్ చేసి లోపల పెట్టేసేవారు. మళ్ళీ సీల్ కూడా వాళ్ళే చేసేవారు. ఆ సీల్ మెటీరియల్ అన్ని కొని తెచ్చుకున్నారు వాళ్ళు. కింద క్లాస్ రూమ్కి తీసుకెళ్ళి అక్కడ రాసుకొని నైట్ టైము మళ్ళీనేమో సీల్ చేసి మళ్ళీ బీరువా తాళం వేస్తే అక్కడ పెట్టేసేవారు. మీకు వచ్చింది ఇన్ఫర్మేషన్ అది? మేము చాలా రకాల ఎంక్వైరీ చేస్తే మాకు వచ్చింది 11 స్టూడెంట్స్ని అరెస్ట్ చేసాం. సార్ మరి ఇన్విజిలేటర్ ఉంటారు కదా, పేపర్ ఓపెన్ చేస్తారు, సీల్, ఆయనకి డౌట్ రాలేదా? యాక్చువల్గా నైట్ టైం వీళ్ళు చేశారు. సెయింట్ ఎలోషియస్ స్కూల్ ఎలా ఉంటుందంటే హెడ్ మాస్టర్ రూము, హెడ్ మాస్టర్ ఆఫీసు, హెడ్ మాస్టర్ కూడా పక్క రూమ్లోనే పడుకుంటారు, ఉంటారు. లెక్క సరిపోయింది కనుక సీల్ కూడా ఉంది కనుక ఎవరికి అనుమానం రాలేదు. వాళ్ళు మాకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. మీకు ఎక్కడ వచ్చింది ఇన్ఫర్మేషన్? మాకు ఇన్ఫర్మేషన్ నెమ్మదిగా ఎంక్వైరీ చేస్తే, ఎందుకంటే పేపర్లో వచ్చింది ముందు రోజు పేపర్లో కూడా వచ్చింది ఒక పేపర్ అయితే. దాంతో మేము ఏంటిది కంప్లైంట్ వచ్చినా రాకపోయినా సుమోటోగా మేము ఎంక్వైరీ చేసి ఈ స్టూడెంట్స్ ఐడెంటిఫై చేసి 11 స్టూడెంట్స్ని అరెస్ట్ చేసాం. దాంట్లో ఒక అతను నేపాల్ నుండి ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాడు. ఓకే.